హలో అండి, అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత మళ్ళీ పెయింటింగ్ వీడియో స్టార్ట్ చేశాను. నేను ప్రీవియస్గా ఎస్టర్డేనే అనుకుంటా పోస్ట్ చేశాను. చిన్ని చిన్ని బేసిక్ ఫ్లవర్స్, అవి చాలా బేసిక్ అన్నమాట. సో దాని తర్వాత ఇలాగా అలాంటి చిన్ని చిన్ని బేసిక్ ఫ్లవర్స్ని ఒక బంచ్ ఆఫ్ ఫ్లవర్స్గా డిజైన్ చేశాను. సో మీరు చూడొచ్చు, నేను వితౌట్ ఎనీ ట్రేసింగ్ మనం జస్ట్ మనకి వచ్చిన చిన్ని చిన్ని ఫ్లవర్స్ తోటి మనం చేసుకోవచ్చు అన్నమాట. బట్ ఎక్కువ వేసుకుంటే బంచ్లా ఉంటుంది, అది ఒక డిజైన్ అవుతుంది. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేను పింక్, వైట్, గ్రీన్ అండ్ బ్లాక్ కలర్స్, ఈ 3 కలర్స్ యూజ్ చేస్తాను. సో ప్రెజెంట్ నేను ఇక్కడ ఫ్లవర్స్ ఫస్ట్ డార్క్ పింక్ తోటి తీసుకున్నాను అండ్ వైట్ తోటి కొంచెం షేడింగ్ చేశాను. ఇక్కడ ఏంటంటే క్లాత్ ఆర్గాన్జా కాబట్టి నేను కొంచెం తక్కువ పెయింట్, ఎక్కువ మీడియం తీసుకున్నాను. బికాజ్ ఆర్గాన్జా స్ప్రెడ్ అవ్వదు, బట్ మనకి కొంచెం ఎక్కువ అయినట్టుంది పింక్లో మీడియం. సో అందుకని కొంచెం డ్రై అయిన వెంటనే నేను దాన్ని మళ్ళీ వైట్ తోటి సపరేట్ చేస్తున్నాను అనమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు గ్రీన్ కలర్ స్టెమ్స్. ఇది ఇక్కడ ఏంటంటే ఇది నా ఓన్గా వేస్తున్నాను కాబట్టి, డిజైన్ నా ఓన్ కాబట్టి, నాకు నచ్చిన ఫ్లవర్స్ కానీ, నాకు నచ్చిన లీవ్స్ కానీ, ప్యాటర్న్ అంతా నాకు నచ్చిన విధంగా వేసుకుంటాను. వెన్ ఐ సీ దిస్ గ్రీన్ కొంచెం దాంట్లో మిక్స్ అయిపోయింది కదా, ఐ ఫీల్ దట్. సో అందుకే నేను మళ్ళీ దానికి కొంచెం డార్క్నెస్ ఇవ్వడానికి డార్క్ గ్రీన్ అది యూజ్ చేశాను. సో ఇలాంటి కస్టమైజేషన్ వర్క్స్ కోసం, పెయింట్ వర్క్స్ కోసం, ఫ్యాబ్రిక్ పెయింటింగ్కి ఇఫ్ యూ రియల్లీ లైక్ మై వర్క్, నేను ఇంకా ఆల్రెడీ ప్రీవియస్గా పోస్ట్ చేసినవి ఉన్నాయి. తాంజావూర్ ఇన్స్పైర్డ్ ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను సెల్ఫ్గా మా మదర్ దగ్గర ప్రీవియస్గా కొన్ని డిజైన్స్ ఉండేవి, అవి యూస్ చేసి నేను ఒక 2-3 ప్యాటర్న్స్ చేశాను. ఆల్రెడీ యూట్యూబ్లో నేను తాంజావూర్ స్టైల్వి ఒకటి బర్డ్స్ అండ్ ఇంకొకటి పికాక్స్ ఆల్రెడీ పెట్టాను డిజైన్. బట్ ఈ వీడియో ఎండింగ్లో కూడా నేను మెన్షన్ చేస్తాను. ఇఫ్ ఎనీబడి రియల్లీ లైక్ టు గెట్ అప్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్, మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే. ఈ పెయింటింగ్స్ అవి నచ్చితే మీకు మీ శారీస్ మీద కానీ, బ్లౌజెస్ మీద కానీ నేను వర్క్ చేస్తాను. ఫ్రాంక్లీ ప్రజెంట్ నేను తాంజావూర్ పెయింటింగ్ ఇన్స్పిరేషన్గా చేసినవి మాత్రం ఓన్లీ డ్రెస్సెస్కి కానీ, బ్లౌజెస్కి కానీ, పిల్లల షర్ట్స్ మీద కానీ ఆర్ మన షర్ట్స్ మీద కానీ నేను డిజైన్ చేస్తాను. పర్టికులర్గా తాంజావూర్ ఇన్స్పైర్డ్, బట్ రెగ్యులర్గా ఇలాంటి ఫ్లోరల్ డిజైన్స్ అన్నీ శారీ ఆర్ డ్రెస్ ఎనీథింగ్ నేను డిజైన్ చేస్తాను. బట్ డెఫినెట్గా అందుకే నేను ప్రెజెంట్ ఇంకా ఏమీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వట్లేదు. బట్ ఎనీబడి రియల్లీ లైక్, మీరు ఖచ్చితంగా కమెంట్ చేస్తే ఐ కెన్ గెట్ టు నో అనమాట, నా వర్క్ కూడా నచ్చుతుంది. సో నేను కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను, మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. సో డెఫినెట్గా మండే ఐ విల్ స్టార్ట్ ఇన్ సూన్. ఇంకా నేను కొంచెం మంచిగా వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నేను నా కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేస్తాను. మీన్ వైల్ ఎవరికైనా నచ్చితే మాత్రం ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ లాస్ట్లో చెప్పాను కదా, తాంజావూర్ పెయింటింగ్ నా ప్రీవియస్ పెయింటింగ్స్ కూడా ఫొటోస్ దీంట్లో యాడ్ చేస్తానని. ఐ డెఫినెట్లీ యాడ్. మీరు ఒకసారి చెక్ చేసి నా వర్క్ ఎలా ఉందో చూడండి. సో ఇది ఫ్రీ హ్యాండ్ కాబట్టి, దట్ టు నాకే చేసుకున్నాను కాబట్టి. అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను ఫస్ట్ నుంచి వేసిన పెయింటింగ్స్ చూపిస్తున్నాను. ఇది ట్రేసింగ్ తీసి జస్ట్ పెయింట్స్ వేసాను, వాష్ చేసినా అలాగే ఉంది. సో నెక్స్ట్ వన్ నేను ఫ్రీ హ్యాండ్స్తో వేసాను. మీరు చూడొచ్చు, నేను ఓన్లీ పెయింట్ యూస్ చేశాను వితౌట్ 3D అవుట్లైనర్.
ఓన్లీ పెయింట్ బ్రష్తోనే వేశాను. అది ఇది కూడా అది నెక్ ప్యాటర్న్, ఇది హ్యాండ్స్ ప్యాటర్న్ దానికి తగ్గట్టు. సో ఇదేంటంటే పీకాక్ నా దగ్గర ఉన్న డిజైన్స్ అన్నమాట. దాన్ని తాంజౌర్ ఇన్స్పైర్డ్గా తీసుకొని నేను ఇలా చేశాను గోల్డ్ అవుట్లైన్తో. సో ఇది కూడా ఇంచుమించు తాంజౌర్ స్టైల్లో చేశాను. బట్ స్టోన్స్ అతికించిన రిఫరెన్స్ పిక్ ఇక్కడ యాడ్ చేయలేదు. కంప్లీట్ వీడియోలో చూడండి. ఇది ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ సింపుల్గా, ఇది 1 లైన్ పెయింటింగ్. సో మీకు పెయింటింగ్స్ నచ్చితే ప్లీజ్ నాకు కమెంట్ చేయండి. డెఫినెట్గా నేను డీటెయిల్స్ పింక్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.